ఒక బబ్బర్ సింహం పిల్లాడిని తినడానికి ఎందుకొచ్చింది? అప్పుడు ఒక రహస్యం తెలిసింది. ఇంత అద్భుతమైన షాకింగ్ సంఘటన వింటే మీరు కూడా షాక్ అవుతారు. మీరిప్పటి వరకు ఇలాంటి స్టోరీ వినలేదు. ఇది చాలా అందమైన వీడియో. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ఒక బాబా కింద కూర్చుని ప్రజలకు పాఠాలు బోధించేవారు. దాంతో ఆయనని ప్రజలు చాలా గౌరవించేవారు. అల్లాహ్ వలీ మధురమైన మాటలు వారి హృదయాల్లో నిండిపోయేవి. అంత వ్యక్తిత్వం ఉన్నప్పటికీ అలా ఎప్పుడూ చేయలేదు. ఆయన ఎక్కువ కోరుకోరు, ఏమీ అవసరం లేదు. ఆయనకు లభించిన దానికి కృతజ్ఞులవుతారు. అల్లా సంకల్పానికి సంతోషించిన హజ్రత్ ప్రతి ఒక్కరి హృదయాన్ని అర్థం చేసుకునేవారు. ఆయన్ని నమ్మేవారు, ఎంతగానో గౌరవించేవారు. ఇస్లాం గురించి ఏమీ తెలియని వారికి చెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేసేవారు. ఇందులో గురువులు చాలామంది ఉన్నారు. వారు తరచుగా ప్రయాణించమని సలహా ఇచ్చేవారు. ఎందుకంటే ప్రయాణం మాత్రమే గమ్యాన్ని ఇస్తుంది అనేవాళ్లు. 80 సంవత్సరాల వరకు చాలా ప్రదేశాలు తిరిగేశారు. ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది. ఒకరోజు ఆయన కొంచెం నిద్రలోకి జారుకున్నారు. అందులో ఆయన ఒక వింత కలను చూశారు. అందులో మీకు ఎక్కడో ఎవరో అవసరం ఉందని ఏదో సంకేతం ఇస్తున్నారు. అప్పుడు కొంతమంది వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ పెద్దాయన వస్తువులను కట్టేస్తున్నారు. వాళ్ళెక్కడికో వెళుతున్నారు అని అడిగారు. అవును, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. వేరే గ్రామానికి వెళ్ళాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను త్వరలోనే తిరిగి వస్తాను అంటూ ప్రయాణం మొదలుపెట్టారు. అదొక సుదీర్ఘ ప్రయాణం. మీ హృదయంలో అల్లాహ్ ఉన్న గ్రామాన్ని చూశారు. అల్లాహ్ జబ్జాల్ సృష్టించిన ప్రపంచ సౌందర్యాన్ని చూశారు. ప్రార్థనకు సమయం ఆసన్నమైంది అనుకున్నాడు. ఆ గ్రామం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. దాన్ని దాటిన తర్వాత ఆ గ్రామానికి వెళ్లారు. ఆ అడవి నుంచి క్రూర మృగాల శబ్దాలు కూడా వినిపించాయి. కానీ ఎవరికీ భయపడకుండా, పట్టించుకోకుండా ఊరికి చేరుకున్నారు. మధ్యాహ్నం అయింది. మహిళలంతా ఇంట్లో ఉండగా పురుషులు పొలం పనులకు వెళ్లారు. ఇప్పుడు అక్కడ ఎవరూ లేనందున అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక నీడ చెట్టు కిందికి వచ్చి కుండ నుండి నీటిని తీసుకుని మొదట తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. పరిసరాలను పట్టించుకోలేదు. ఇంతలో ప్రజలు తమ పొలాల నుండి ఆహారం తినడానికి వారి గ్రామానికి తిరిగి వచ్చారు. ఈ వింత ముసలాయన వింతగా ఏదో చేయడం అంతా చూశారు. ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఇస్లాం తెలియదు. కాబట్టి ప్రార్థన గురించి వారికి ఏమి తెలుస్తుంది? ఇస్లాం గురించి మాట్లాడడానికి ఎవరూ అక్కడికి రారు అన్న విషయం తెలిసింది. వారు ఆ గ్రామంలోని సొంత ప్రజలను మాత్రమే భరించారు. ఎవరైనా అక్కడికి వచ్చి ఉంటే అతన్ని చంపి బయటకు విసిరేసేవారు. వీరంతా కలిసి ఆ వ్యక్తి ఎంత ధైర్యవంతుడైనా భయంతో మతం మారుతాడని శిక్షించేవాళ్లు. అందుకే గ్రామానికి సమీపంలోని అడవి నుంచి వేటగాళ్లు కూడా తమ గ్రామానికి వచ్చేవారు కాదు. ఆ అడవిలో సింహాలు, ఇతర క్రూరమైన జంతువులు నివసించేవని, కానీ ఇంతవరకు అవి వారి స్థావరంలోకి ప్రవేశించలేదని, మా అంత ధైర్యవంతులు ఎవరూ లేరని అందరూ గర్వపడ్డారు. బలవంతమైన శరీరాలున్నవారు వాళ్లంతా ఆ బాబా మీద వారు తమ గొంతులతో అరవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయన వారి స్వరాన్ని వినలేదు. ఎందుకంటే మీ ప్రార్థన చాలా బలంగా ఉంది. అవతలి వైపు నుండి శబ్దం వినబడలేదు. తాము ఆరాధించే వ్యక్తిపై మాత్రమే దృష్టి పెట్టారు. మీరు చాలాసేపు ప్రార్థించినప్పుడు ఒక వ్యక్తి అడిగాడు, ఈ వ్యక్తి ఎవరు? వారిని లేవమని చెప్పండి అన్నాడు. వారిలో ఒకడు అల్లాహ్ దగ్గరికి వచ్చి, నువ్వు చేస్తున్న పనిని ఆపు ముసలాయనా అని అరిచాడు. మీరు ఈ పనిని ఆపకపోతే మేము చాలా ఘోరంగా మారాల్సి వస్తుంది అన్నాడు. కానీ అతని మాట వినిపించుకోలేదు. అతను అరుస్తూనే ఉన్నాడు. తర్వాత ప్రశ్నిస్తున్న 2 వ్యక్తుల వైపు చూశాడు. మీరేం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగారు. నన్ను ఏదైనా అడుగుతున్నారా అని అడిగాడు. ఇంతసేపటి నుంచి నువ్వు అరుస్తున్నావు, నీ గొంతు వినబడలేదు. నాకు గొంతు వినబడలేదని చెప్పావు. నువ్వేం చేస్తున్నావో చెప్పు అని అన్నాడు. నేను ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ విశ్వాసులు ఇలా ప్రార్థిస్తారు. ఆ రోజు తప్ప మరే రోజును విశ్వసించని వారు ఇస్లాం గురించి ఇలాంటి విషయాలు విన్నప్పుడు మాత్రమే వారి మనసు తెరుచుకుంటుంది. కనిపించేది భగవంతుడే అని చెప్పాడా బాబా. మన ముందున్న దాన్ని అడగడం ద్వారా మనం ఏమి అడుగుతున్నామో తెలుస్తుందని వారు ఆలోచించడం ప్రారంభించారు. కనిపించని దేవుని నుండి ఎవరు ఏమి తీసుకుంటారు అన్నప్పుడు అతని మాటలు వారికి అర్థం కాలేదు. నీ ముఖంలో ఎంతో ఉపశమనం కలిగింది. ఆ సుఖాన్ని చూసి అసూయపడ్డాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తన గ్రామానికి వచ్చిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. వారందరి బలమైన పొడవాటి విశాలమైన శరీరాలను చూశారు. అతని మొహంలో నుంచి చెమట కారింది. ఇంత కోపంగా నిలబడిన ఆ ముసలాయన ఎవరు?
ఆ మాటలకు కోపంతో ఆ ప్రజలు ఉన్మాదానికి గురై శపించడం ప్రారంభించారు. అలాంటి బాడీతో ఎలా ప్రయాణం చేస్తావు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఒక వింత గ్రామంలోకి ప్రవేశించాను. తలా కాలు లేని వింత మాటలు మాట్లాడే గ్రామం. మరొకరు ఈ వ్యక్తి మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. వారు వేధింపులకు గురవుతున్నారు. ఎవరో మీపై అరుస్తారు. ఎవరైనా మిమ్మల్ని నెట్టివేస్తామని బెదిరిస్తారు. అల్లాహ్ మాటలు వినడానికి వారి హృదయాలు పూర్తిగా మూసుకుపోయాయి. అతను సహనంతో అందరి మాటలు విన్నాడు. కానీ మీ కళ్ళలో మృదుత్వం, హృదయంలో అందరి పట్ల ప్రేమ ఉంది. ఇప్పుడు ఒక పొడవైన శక్తివంతమైన వ్యక్తి మీ తలపైకి వచ్చి, నేను ఈ ముసలాయనను ఒక వేలితో పట్టుకుని బయటకు విసిరేస్తాను అన్నాడు. అతను ఇలా చేస్తాడా అని అడిగాడు. మేము పూజించే మా విగ్రహాన్ని ఆయన పూజించాడు అని వారి పెద్దలలో ఒకరు చెప్పారు. అందువల్ల ఈ శిక్షలు తక్కువే. అతన్ని గ్రామం నుంచి ఎలా తరిమి కొట్టాలి? అయినా ఆయన్ని ఈ గ్రామంలోనే ఉంచుతాం. ఆయన మన సేవకుడవుతాడు. ఒక ముస్లిం ఇక్కడికి వచ్చి మన మతం నుండి మనల్ని దూరం చేస్తున్నారు, అవమానాన్ని వ్యాప్తి చేస్తాడని అంటే మనమందరం పోరాడేలా చేస్తాడని, దానిని ఆపడానికి ఏదో ఒకటి చెయ్యాలని ఈ పుస్తకంలో చదివాను అన్నాడు. ఆ తర్వాత ఈ ఉద్దేశంతోనే ముస్లింలు అనుమతి లేకుండా మా కాలనీలోకి ప్రవేశించారని అందరూ దృష్టికి తీసుకెళ్లారు. అతన్ని గ్రామం నుండి తరిమేస్తే సరిపోదని చెప్పిన ముసలాయన మాటకు గ్రామ ప్రజలందరూ అంగీకరించారు. తనను గ్రామంలో బంధించి ఎంతగా వేధించాలనేది అతని ఉద్దేశం కావడంతో, తన జీవితం భారంగా మారడంతో తానే స్వయంగా చావు కోసం ప్రార్థించడం ప్రారంభించాడు. ఇతను పాత ముస్లిం. ఏ విధంగానూ హాయిగా కూర్చొనివ్వకూడదు అంటూ ప్రకటన చేసిన తర్వాత గ్రామ ప్రజలు ఆ బాబాను అణచివేసేలా వేధించే మార్గాలను ఆలోచించారు. కొన్నిసార్లు ఆయన మార్గంలో ముళ్ళు వేశారు. అలా ఆయన నడవడం ప్రారంభించినప్పుడు పాదాలకు గుచ్చుకుంటాయి అనుకున్నారు. ఒక్కోసారి వారి తలలపై రాళ్లు విసురుతూ జనం నవ్వేవారు. చిన్నపిల్లలు కూడా ఆ దుర్మార్గుల ఆజ్ఞ మేరకు ఆ బాబాను ఎగతాళి చేసేవారు. అతని పరిస్థితిని చూసి నవ్వుకుంటూ కొన్నిసార్లు ఆయన కర్రను దాచిపెట్టేసేవాళ్లు. దాహానికి అప్పుడు నడవడం కష్టంగా అనిపించి నేలపై పడిపోయేవాడు. వారు నేలపై పడిపోయినప్పుడు పిల్లలు పెద్దలు వారిని ఎగతాళి చేసేవారు. అప్పుడు వారి బట్టలు శరీరం మురికిగా మారడానికి వారిపై బురద విసిరారు. అల్లాహ్ మార్గంలో బాధలు పడడం వారి విశ్వాసంలో భాగమని వారికి తెలిసిన అణచివేతను దుర్మార్గాన్ని సహించేవారు. ఎప్పుడు కూర్చుని ప్రార్థనలు చేసినా సింహం లాంటి శబ్దం చేస్తూ వారి దృష్టిని మరల్చడానికి ప్రయత్నించేవాళ్లు. గ్రామస్తులు అల్లాహ్ ప్రవక్తను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు. కానీ మీరు ప్రతి ప్రార్థనను అల్లాహ్ దయగా అంగీకరించారు. అల్లాహ్ తన హృదయంలో వారందరిపై ప్రేమను కలిగి ఉన్నాడు. అతను ప్రార్థించేవాడు. అల్లాహ్ వారికి మార్గనిర్దేశం చేసి వారి హృదయాలను మృదువుగా చేస్తాడు. కానీ అల్లాహ్ మార్గాన్ని అనుసరించడం అంత సులభం కాదని మీకు తెలుసు. ఆ ఊళ్ళో ఒక్క మంచివాడు కూడా లేడు. లేకపోతే వేరే వ్యక్తితో సత్ప్రవర్తన చేసే మనిషి హృదయంలో మంచితనం ఉంది. కానీ అతను తాగి గుత్తిలో కరిగిపోవడం నేర్పినట్టు అనిపించింది. మీరు ఎవరిపైనా కనికరం చూపరు. ఆ గ్రామంలో స్త్రీ పురుషులు కూడా మనసు లేనివారే ఉన్నారు. వారి హృదయాల్లో పెద్దవారి పట్ల అభిమానం కానీ సానుభూతి కానీ లేవు. అహంకారం ఎక్కువ ఉంది. గ్రామంలోని మహిళలు చాలా తెలివైనవారు. బహుశా దీనికి కారణం ఇక్కడి మహిళలు ప్రతి సంవత్సరం మగబిడ్డకు జన్మనివ్వడమే కావచ్చు. అందుకు ఎంతో గర్వపడ్డారు. వారు తమను తాము చాలా శక్తివంతమైన అందమైన తల్లులుగా భావించడం ప్రారంభించారు. వాళ్ల జీవితంలో లోటు ఏమీ లేదు. కోరుకున్నది చెప్పినది చేస్తారు. దాంతో వీళ్లంతా విలాసాలలో మునిగిపోయారు. ఎప్పుడూ ఎటువంటి కష్టాన్ని లేదా పరీక్షను ఎదుర్కోలేదు. ప్రతి స్త్రీ తన జీవితంలో అపారమైన సంపదలు ఉండడంతో వారు అల్లాహ్ ఆజ్ఞలను ఆరాధనను పట్టించుకోలేదు. వాళ్లకు దేవుడు తెలియదు. అన్ని రకాల అవసరాలకు పరీక్షలకు అతీతంగా ఉంటారు. వారి హృదయాల్లో కనీస కరుణ కూడా లేదు. ఆ మహిళలు తమ జీవితంలో సమస్యను ఎప్పుడూ చూడలేదు. దానివల్ల వారి హృదయాలు దృఢంగా మారాయి. అతని దృష్టిలో జీవితం విలాసాల కథ. ఈ ప్రపంచం కనుమరుగవుతుందని, అది ఒక పరీక్ష అవుతుందని అతను ఎప్పుడూ అనుకోలేదు. వారందరి వైఖరిని చూసిన అల్లాహ్ సహనంతో ప్రార్థన చేశాడు. అల్లాహ్ వారందరికీ మార్గనిర్దేశం చేశాడు. అహంకారం వారిని వదల్లేదు. ఆ బాబా ఆ గ్రామం నుంచి బయటకు వచ్చే అన్ని మార్గాలు మూసుకుపోయాయి. కాబట్టి ఇష్టం లేకపోయినా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఊరి వెలుపల అడవిలో నీటి బావి ఉండేది. అందులో అల్లాహ్ రాకముందు మహిళలందరూ నీటిని తాగేవారు. పని మనుషులు ఆ బావి నుండి నీరు తెచ్చేవారు. కానీ
ఇప్పుడు ఆ బాబాకు వాళ్ళు శిక్ష విధించారు. ఆ బావి నుండి నీటిని నింపి కుండలను తీసుకుని తిరిగి రావడం చాలా కష్టమైన పని. కాని గ్రామంలోని మహిళలు తమ నీటి కుండలను నీటితో నింపి తీసుకొచ్చే బాధ్యత పడింది. ఆ బాబా ప్రతి ఒక్కరి పనిని చేస్తాడు. ఒక సేవకుడిలా అల్లాహ్ ప్రవక్త నెల రోజులుగా అక్కడే నివసిస్తున్నారు. ఆ ఊరి వాళ్ళు అతన్ని ప్రార్థన కూడా చేసుకొనివ్వడం లేదు. ఒకరోజు ఆయన ప్రార్థించారు, కానీ వీళ్లు వేధించడానికి కూడా వెనకాడలేదు. నేను రోజంతా ప్రార్థించనని మీకు తెలుసు కదా అన్నారు. తర్వాత అందరూ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి, మీకు ఈ వార్త వచ్చిందా? మా ఊళ్ళో అత్యంత అందమైన మహిళ ఈరోజు బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె నా కోడలు. ఆమె మొదటి సంతానం. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆమె మా అదృష్టం. కాబట్టి పెద్ద వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను జరుపుకోవడంలో మీరు మాతో రావాలి. కాబట్టి పని చేయడానికి సిద్ధంగా ఉండండి, పనికి సిద్ధంగా ఉండండి అని చెప్పింది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వచ్చి, ఈ ఆనందంలో ఈరోజు నీకు 2 రొట్టెలు తినిపిస్తాను అని చెప్పింది. ఆయన నవ్వారు. ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా మీరు నవ్వడం ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని ఏ మట్టితో తయారు చేశారు? నిశ్శబ్దంగా అన్ని పనులు చేసి ఏమీ మాట్లాడరు. మీరు మీ జీవితం గురించి పట్టించుకోరు. మీరు మరేదైనా ఆలోచిస్తున్నారా అన్నది. లేదు, నేను అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఈ గ్రామానికి వచ్చాను, మరియు అతని ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను అని చెప్పారు. ప్రతి పాదము ఆయన ఇష్టానుసారము కదులుతుంది. ఆయన సూచనలను పాటిస్తూ ఆయన ఆశయం కోసం ఎదురు చూసే కీలుబొమ్మలం మాత్రమే. మా పనులన్నీ నువ్వే చేస్తావు, అది నీకు నీ శిక్ష. ఇప్పుడు నేను మీకు ఒక కుండ నీరు తెస్తాను. నీటి కొరత లేకుండా ఆ నీటి కుండలను ఒక్కొక్కటిగా నింపాలి. నేను గ్రామం నుండి ఇతర మహిళలతో వస్తాను అని చెప్పి ఆ మహిళ వెళ్ళిపోగా పలువురు మహిళలు కుండల్లో నీళ్లు తెచ్చారు. మీరు అల్లాహ్ నామాన్ని తీసుకుని రబ్బీ కరీంను ప్రార్థించారు. ఈ పని చెయ్యడానికి నాకు శక్తిని ఇవ్వండి. నా మతం పేరును దిగజార్చవద్దు. మీరు గొప్పవారవుతారు. వీలైనన్ని బిందెల్లో నీళ్లు తీసుకుని రావడానికి బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న తర్వాత మీరు పాత్రను నింపారు. ఆపై ఒక పాత్రను మీ తలపై, మరి ఒక పాత్రను మీ చేతిలో పట్టుకుని నడవడం ప్రారంభించారు. వెనుక నుండి ఎవరో లాగుతున్నట్టుగా అనిపించింది. చెట్ల వెనుక నుంచి ఒక సింహం దాడి చెయ్యడానికి చూస్తోంది. అయితే దాని కళ్లలో ఏదో రహస్యం ఉందని అర్థం చేసుకున్నాడు. సింహం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఆయనకు చూపించారు. నీకేం కావాలో, ఏది కావాలన్నా చెప్పే సమయం ఆసన్నమైందని నాకు అర్థమైంది. అతను తిరిగి అడవికి వెళ్ళాడు. పాత్రలు తీసుకుని గ్రామానికి వచ్చి ఆ తర్వాత అన్ని కుండల్లో నీళ్లు నింపి అక్కడ నిక్షిప్తం చేశావు. చాలా బలహీనమైన వ్యక్తి అని ఆమె ఆశ్చర్యపోయింది. మనం సైనికుడిగా ఎలా పనిచేస్తాం, కానీ ఒక సైనికుడి కంటే తినకుండా త్రాగకుండా మనకు అంత బలం లేదు. మన మనుషులు కూడా లేరు, కానీ మన మనుషులకు ఉపయోగం లేదు. పురుషులపై మహిళలు ఎప్పుడూ ఒకే ఫిర్యాదు చేస్తారు. ఈ ముసలాయన సేవకుడులా దొరకడం మంచిదే. ఈ పని పూర్తయింది. ఆమె నవ్వి, నీలో గొప్ప శక్తి ఉంది. వేడుక మొదలయ్యే వరకు వేచి ఉండు అంది. ఇట్నేహాలో నా బిడ్డను కాపాడండి. ఈ సింహం నా బిడ్డను తీసుకెళ్తోంది అని ఒక మహిళ అరుపులు, కేకలు వినిపించడంతో గ్రామం మొత్తం ఆ ఇంటికి పరుగులు తీసింది. అయితే వారు అక్కడికి చేరుకునేసరికి అడవి నుంచి వచ్చిన సింహం చిన్నారిని ఎత్తుకెళ్ళింది. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళకు కోడలు అయిన అత్తగారు అదే ఆనందంలో సంబరాలు చేసుకుంది. కానీ ఇప్పుడు సంబరాలు లేవు. ఆనందమంతా పోయింది. సింహం బిడ్డను తీసుకెళ్ళింది. అసలే ఒకరోజు పసికందు. తల్లి హృదయం దుఃఖంతో మండిపోతోంది. వారి ఇంటి ఆనందానికి విలువ లేకుండా పోయింది. వారంతా ఒకరికొకరు సాయం చేసుకున్నారు. ఆ వ్యక్తులు కర్రలు పట్టుకుని అడవి వైపు పరిగెత్తారు. వారిలో ఒక శక్తివంతమైన వ్యక్తి కూడా ఉన్నాడు. బాబాను గ్రామం నుంచి తరిమి కొడతామని బెదిరించిన వారంతా అడవి వైపు వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి అది బిడ్డను తినేసిందని, తల్లి కేకలు వేసి స్పృహ తప్పి పడిపోయిందని అన్నారు. ఆడవాళ్లంతా ఆమె బాగోగులు చూసుకున్నారు. అప్పుడు ఆ బాబా, నేను మీకు సహాయం చేయగలనా అని అడిగాడు. అప్పటికే అల్లాహ్ పట్ల విరక్తి చెందిన స్త్రీలు, మీ పరిస్థితిని, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, మీరు మాకు సహాయం గురించి మాట్లాడకండి అన్నారు. మా ఊళ్ళో శక్తివంతులు ఉన్నారు, మీరు అవసరం లేదు అన్నారు. మీకు ధైర్యముందా? మీరు వాళ్లతో పోటీ పడగలరా అన్నారు వెటకారంగా. ఆ ముసలాయన ఇలా అన్నాడు, రండి, మా ఆరాధ్య దైవం మా మాట వింటుంది అనేసరికి గ్రామస్తులంతా చేతులు జోడించి విగ్రహం ముందు నిలబడి పిలవడం ప్రారంభించారు. ఆ తల్లి కూడా చేతులు జోడించి వేడుకుంది. ఈ ఆశతో ఆయన ఆ విగ్రహాన్ని ఏళ్ల తరబడి పూజిస్తూ వస్తున్నారు. మొదటిసారి అడవిలోని సింహం తన గ్రామంలోకి ప్రవేశించింది. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు.
దృఢమైన మనుషులు కూడా నిస్సహాయంగా నిలుచొని భయపడుతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోని ఆ తల్లి ఏడుస్తోంది. నా బిడ్డ ప్రాణాలను కాపాడండి అంటోంది. ఆ బాబా వారందరినీ గమనిస్తూ వారి ప్రార్థనలు వింటున్నాడు. కాని మధ్యలో మాట్లాడితే ఎక్కడ తిడతారో అనుకున్నాడు. చాలాసేపు చేతులు జోడించి నిలబడ్డారు. కొందరు ఏడుస్తున్నారు, కొందరు వేడుకుంటున్నారు. ఇంతలో చీకటి పడింది. మరోసారి అడవికి వెళ్లి చూడమని మహిళలు పురుషులకు చెప్పడంతో వాళ్లంతా వెళ్లారు. అడవి భయానకంగా మారిన ఆ సమయంలో రాక్షసులు ఎక్కువగా ఉండే అడవికి వెళ్లడం వల్ల ప్రమాదం తప్పదు అనుకున్నారు. మేమున్నప్పుడు ఎవరూ మా ఊళ్ళోకి రాలేరని ఇప్పటి వరకు గర్వంగా చెప్పేవారు. అడవి జంతువులను ఏమీ చెయ్యలేవు అనుకున్నారు. కాని ఓ సింహం తన గ్రామానికి వచ్చి తన బిడ్డను ఎత్తుకుని ఇప్పుడు ఏమైనా జరగొచ్చని నిరూపించింది. అది గౌరవానికి సంబంధించిన అంశమని, ఈరోజు ధైర్య సాహసాలు ప్రదర్శించకపోతే కష్టం అనుకున్నారు. మళ్లీ అడవి వైపు వెళ్లినా సింహం ఆచూకీ లభించలేదు. అయితే సింహం గురక శబ్దం వినిపించింది. ఆయన వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో అని అక్కడికి వెళ్లారు. కాని అక్కడ అతను లేడు, కనిపించకుండా పోయాడు. వెతికించినా కనిపించలేదు. వారంతా అలసిపోయి తిరిగి వచ్చారు. ఇక్కడ మహిళలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇప్పుడు అక్కడ ఎవరో చనిపోయారని తెలుస్తోంది. సింహం అప్పటికే ఆ పిల్లాడిని తినేసి ఉంటుంది. తాము తప్పు చేసినప్పుడు కూడా చెడుగా మాట్లాడని అల్లా ప్రార్థిస్తున్నాడని అందరూ అనుకున్నారు. వాళ్లకు ఇదంతా ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తున్నారు. తనను ఎగతాళి చేసే అదే స్త్రీ వచ్చి, మీరు మాకోసం కూడా ప్రార్థించండి అని చెప్పింది. తొలిసారిగా అల్లాహ్ ముందు చేతులు జోడించాడు. మేము నాశనమయ్యామని అంటున్నారు. మా స్వంత దేవుడు ఇంకా మా మాట వినలేదు. కాని మా బిడ్డను తిరిగి ఇవ్వమని మీ ప్రభువుకు చెప్పమని వేడుకుంటున్నాను అన్నది. దాంతో ఆ మహిళ కోరిక మేరకు గ్రామంలోని పురుషులు కేకలు వేయడం ప్రారంభించారు. మీరు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారా? మీరు మాకు ఏమి పని చేయగలరు అన్నారు. అప్పుడు ఆ బాబా, నేను ప్రయత్నించవచ్చా అని అడిగాడు. బిడ్డను తీసుకురావడానికి అందరూ నిరాకరించారు. కాని ఆ మహిళ వెంటనే చెప్పింది, అవును, మీకు ధైర్యం ఉంటే వెళ్ళి నా బిడ్డను తీసుకురండి. నేను నా జీవితాంతం మీ దయను మరిచిపోలేను అని అన్నాడు. నేను అరణ్యానికి వెళ్లే ముందు నేను అల్లాహ్ నామాన్ని ప్రార్థించాలనుకుంటున్నాను మరియు అతని ఆరాధన నుండి సహాయం కోరాలనుకుంటున్నాను అని అల్లాహ్ చెప్పాడు. అందరూ కష్టంలో ఉండేసరికి ఆ బాబాను ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు. మీరు మీ హజ్ను ప్రభువుకు సమర్పించారు, అది చాలు అంటూ కర్ర తీసుకుని బ్యాగ్ భుజాన వేసుకుని అడవి వైపు నడవడం ప్రారంభించాడు. తన బలానికి ఎంతో గర్వపడే ఆ వ్యక్తి, నేను కూడా నీతో వస్తాను అన్నాడు. అతను నవ్వడం ప్రారంభించి, నేను ఎంత ఎత్తు ఉన్నాను అని అడిగాడు. నేను చెయ్యని పనిని నీలాంటి బలహీన వృద్ధుడు ఎలా చెయ్యగలడు అన్నాడు. ఆ ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. అడవి వచ్చేసరికి బావి దగ్గర నిల్చుని కర్ర నేల మీద కర్రతో కొట్టారు. అప్పుడు ఆయన, అడవిరాజుగారు, మీరు ఎక్కడ ఉన్నా నా స్వరాన్ని వినండి, ఇక్కడికి రండి అని అన్నారు. నువ్వు ఆ అమాయకపు బిడ్డను మాకు అప్పచెప్పు. నువ్వు ఊరి బిడ్డను ఎత్తుకున్నావు. ఎవరు పుట్టినా నువ్వు ఎత్తుకెళ్లడం కరెక్ట్ కాదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీరు వారి ఆనందాన్ని నాశనం చేశారు. ఇలా చెయ్యవద్దు. అల్లాహ్ను విశ్వసించేవాడు ఉన్నాడు. ఆయనే మీకు ఆహారం నీళ్లు ఇస్తాడు. మీరు ఇంకా ఎవరి ముందుకు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? వారిని ఎందుకు వేధిస్తున్నారు? సింహం అక్కడే నిలబడి వింటున్నట్టు మాట్లాడుతున్నావు. అనుమానం వచ్చి నవ్వింది. నీ దృశ్యం అయిపోయింది, ఇప్పుడు వెనక్కి వెళ్దాం అన్నాడు. ఆ సింహం బిడ్డను తినేసింది. తల్లి ఓపిక పట్టాలి, తల్లి ఓపికగా ఉంటుందని మీరు చెప్పారు. కాని ఆమె అంతకంటే ఎక్కువ కృతజ్ఞతగా ఉంటుంది. ఎందుకంటే తన బిడ్డ తిరిగి వస్తుంది. ఆమె సంతోషం ఆమె నుండి తీసివేయబడదు. ఆ సింహం ఎలా వస్తుంది? మీరు చెప్పేది నేను వినను. అవి లేవు. మీరు చూసిన మరియు మీరు అర్థం చేసుకున్న ఆ వ్యక్తికి మీరు ఏమి చెబుతారు? ఆ సమయంలో సింహం ఎందుకు ముందుకు రాలేదు? అందులో కూడా వివేకం ఉంది. ఆ సమయంలో మీరు అతనితో తెరవలేని రహస్యం అందులో ఉంది. అల్లాహ్ కోరుకున్న సమయంలో ప్రతి పని మంచిదే. ఆ పని ఉత్తమమైనది. మీరు ఆయన మాటలు విని అవునని చెప్పారు. ఆయన రారు, తిరిగి వెళ్దాం అన్నారు. అతను చిన్నగా చిరునవ్వుతో నిన్ను చూశాడు. మీరు అతన్ని పట్టించుకోలేదు. కర్రతో తిరిగి గ్రామానికి వచ్చారు. నువ్వు ఖాళీ చేతులతో ఉన్నావు. బిడ్డ నీ చేతిలో లేదు. తల్లి పరిగెత్తింది. నేను నిన్ను నమ్మాను. మీరు చాలా ఆశతో అడవికి వెళ్లారు. వారు ఏమి చెబుతున్నారు? నా కొడుకు ఎక్కడున్నాడు? కంగారు పడకు అన్నారు. ఆయన వస్తారు. అతను చాలా చిన్న పిల్లవాడు. నిన్న పుట్టిన బిడ్డ తిరిగి రాదు. ఆ వాటా అతన్ని తీసుకువస్తుంది. నిన్ను ఎవరూ నమ్మలేదు. ఈ ముసలాయన మొదటి రోజు నుండే ఇలాంటి పనులు చేస్తూ మన మనసును చెడగొడతాడు. దాని పనికిరాని మాటల వల్ల
మేమంతా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడేం చెయ్యాలి? పొద్దున్నే వెయిట్ చేయండి. ఇప్పుడు చీకటిగా ఉంది. చీకట్లో ఏమీ కనిపించదు. ఈ ముసలాయన పెద్ద పెద్ద వాదనలు చేస్తున్నాడు. పెద్ద వచనం ఏమిటంటే, వేటగాడికి ఆజ్ఞ ఇచ్చిన వ్యక్తి అతను ఏమి చేశాడో మీకు తెలుసా అని చెప్పడం ప్రారంభించాడు. సింహం తన మాట విని తల వంచుకుని తన దగ్గరకు వస్తుందన్నట్టు గాల్లో మాట్లాడుతున్నాడు. ఆమె సేవకుడిలా అల్లా ఏమీ అనలేదు. ఇప్పుడే ఇంటికి వెళ్దాం, పొద్దున్నే అతన్ని వెతుక్కుంటూ వెళ్దాం అన్నాడు. తల్లి అరిచింది. మీ రాత్రి గడిచిపోతుంది, నాకేం జరుగుతుంది అని అడిగింది. నేను అన్నీ దోచుకున్నాను. ఆ సింహం చాలా రక్తసిక్తమైంది. అతనికి ఉదయం వరకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మరి ఏం చెయ్యాలి? అతని భర్త అరిచాడు. ఏం చెయ్యాలి? మేము అడవి మొత్తం వెతికాము. మేము ఆ సింహం కనిపించలేదు. అతని స్వరం వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు దీన్ని అంగీకరించండి. మీ హృదయ సౌలభ్యం కోసం మీ బిడ్డ బతకదు. అయినప్పటికీ మేము ఖచ్చితంగా ఉదయం వెళ్తాము. మీరు ఎలాంటి మనుషులు? ముందుగా నా బిడ్డను ఎత్తుకున్నాడు. ఓహ్, ఇంకా సమయం ఉంది. ఆ అల్లాహ్ మాటల్లో, కూతురు, నా మాట వినండి. నీ బిడ్డకు ఏమీ జరగదు. తెల్లవారే ఆ సింహం నీ కొడుకును తీసుకువస్తుంది. ఎవరిని నమ్మాలో నీకు నమ్మకం ఉంది. నేను ఎవరిని ఆరాధించానో నా హృదయ వేదన అతనికి అర్థం కాలేదు. అతను నా కాలేయంలోని ఒక భాగాన్ని లాక్కున్నాడు. మీరు ఎల్లప్పుడూ నమ్మిన దాన్ని నమ్మండి. నా ప్రభువును నమ్మండి. నీది అల్లాహ్ అని మీరు చెబుతారు. నన్ను నమ్మితే మీరేం చెబుతారు? అవును, అతను వింటాడు, తప్పకుండా వింటాడు. అప్పుడు పర్వాలేదు, ఆ సింహం తిరిగి వస్తుంది. నా బిడ్డకు ఏమీ జరగకపోతే, నాకు చిన్న గాయం కూడా అనిపించకపోతే నేను మీ ప్రభువును నమ్ముతాను. అల్లాహ్ ప్రవక్త ఆయనకు ఓదార్పు మాటలు చెప్పారు. కానీ అల్లాహ్ను ప్రార్థించడం కూడా తప్పనిసరి చేశారు. మీరు అల్లాహ్ను ప్రార్థించడం ప్రారంభించినప్పుడు మీ కళ్లలో నీళ్లు తిరిగాయి. అల్లాహ్ను ప్రార్థిస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తూ ఎగతాళి చేస్తున్నారు. వారు రహస్యంగా ఏమి కోరుతున్నారు? మీ అందరి పట్ల మీకు ఎంత శ్రద్ధ ఉందో చెప్పడానికి అలవాలే కళ్లలోని కన్నీళ్లే నిజమైన నిదర్శనం. ఇప్పుడు రాత్రి చాలా పెద్దది. ఎందుకంటే దుఃఖం యొక్క రాత్రి చాలా పొడవుగా ఉంది. కానీ దుఃఖం తర్వాత సిరా మాయమవుతుంది, చీకటిమయమవుతుంది, మరియు వెలుగు వస్తుంది. పొద్దున్నే అందరి ముందు ప్రార్థించారు. అతను ఏమీ చెప్పలేకపోయాడు. కానీ ఆ వ్యక్తి మీ వైపు చూస్తున్నాడు. అతను ఈ శ్లోకాన్ని చదువుతున్నాడు. అతను ఎంత నిర్భయంగా ఉన్నాడు! మిమ్మల్ని శిక్షించినవాడు అల్లాహ్ జపమాల జపిస్తున్నాడని అతని హృదయం మండుతోంది. అతని శరీరం మంటల్లో కాలిపోయింది. ఈ వ్యక్తిని చూసి తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ మరోసారి అందరి చెవుల్లో విషం చిమ్మాడు. వారు మన ముందు ప్రార్థిస్తున్నారు. మేము ఏమీ మాట్లాడము. ఇప్పుడది సరిపోతుంది. ఈ ముస్లింలు మిమ్మల్ని వేధించడానికి చాలా చేస్తారని ఈరోజు మనమందరం కలత చెందుతున్నామని పుస్తకంలో రాశారు. మా సంతోషం ఆనందానికి లోటుగా మారింది. అతడిని కఠినంగా శిక్షిస్తాం. సింహం గొంతు వచ్చిందని వెనక్కి తగ్గడానికి భయపడుతున్నామని, ఆ పెద్ద సింహం పిల్లాడిని పళ్లలో పెట్టుకుని నిలబడి ఉందని, పిల్లాడికి బదులుగా ఇప్పుడు అవన్నీ తింటామని మొరటు కళ్లతో చూస్తున్నాయని కోపంతో వారంతా మీ వైపు కదిలారు. భయంతో వెనుతిరగడం మొదలుపెట్టారు. అల్లాహ్ చిరునవ్వు నవ్వి సింహం దగ్గరికి వచ్చి, ఈ బిడ్డను నా దగ్గరకు తీసుకురండి. ఇది నీ ఆహారం కాదు. ఈ బిడ్డ పుట్టిన ఆనందంలో మీకు చాలా ఆహారం తినబడుతుంది. ఇది తినకండి. ఇది తల్లి హృదయం. తల్లిని బాధ పెట్టవద్దు అని చెప్పాడు. నీ మాటలకు పళ్ళు చూపించడం మొదలుపెట్టాడు. ఈ బిడ్డను నేను ఇవ్వనని పట్టుబట్టినట్టు నువ్వు సిగ్గుపడుతున్నావు. నువ్వు నా మాట వినవని చెప్పావు. అతని హృదయంలో ఏముందో అల్లాహ్కు అన్నీ తెలుసు. ఇదంతా ఎందుకు చేశాడు? అల్లాహ్ చేసిన పని మీకు నచ్చలేదు. మీ ఆజ్ఞ మేరకు అతను నెమ్మదిగా నడుస్తూ మీ వద్దకు వచ్చాడు. ఎంతో దయతో ఆ బిడ్డను మీ చేతుల్లోకి తీసుకున్నారు. అల్లాహ్ వంగి బిడ్డను ఒడిలో పెట్టుకుని ప్రేమగా చూశాడు. ఆ పిల్లాడి ముఖం అల్లాహ్ కళ్లను చూస్తున్నట్టు మెరిసిపోతోంది. అల్లాహ్ ఆ పిల్లవాడిని బాగా చూశాడు. అతను గాయపడ్డాడా లేదా ఏదైనా బాధగా ఉన్నాడా అని చూశాడు. బబ్బర్ సింహం అతన్ని తినడానికి కొంచెం వెళ్ళింది. దీని వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ బిడ్డను తల్లికి అప్పగించి, నీ కాలేయం ముక్క రాలేదని బిడ్డను తల్లికి చూపించి, సింహంతో నీ పని అయిపోయిందని, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఆలోచించలేకపోయారన్నారు. అతను కొంచెం వెనక్కు వెళ్ళి వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. తనను శిక్షించమని అల్లాహ్కు ఆజ్ఞాపించిన ముసలాయనపైకి దూకాడు. అతను ఆమె మెడపై పళ్ళు పెట్టి ఆమె ఫోన్ మొత్తం తాగి ఆమెకు బొటియా బోటియా చేసేవాడు. కానీ అది జరగలేదు. అల్లాహ్ యువకుడిలా పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో నగరాన్ని పైకి లేపి నేలపై విసిరాడు.
ఆ సింహం తనకు జరిగినట్టే బలహీనమైన జంతువులా ఏడవడం మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి బయటకు రావద్దని, ఎవరికీ హాని తలపెట్టొద్దని చెప్పానని, అయితే ఈ వ్యక్తిపై ఎందుకు దాడి చేశావని ప్రశ్నించారు. ఆ దుష్టుడు భయంతో నిలబడి ఉన్నాడు. మరియు అల్లాహ్ సింహాన్ని తీసుకుని నేలపై విసిరివేయకపోతే ఇప్పుడే చనిపోయేవాడు. సింహం మీ ప్రశ్నకు ఆశ్చర్యపోయింది. అతను మీకు చేసినట్టే నేను కూడా చేస్తున్నాను అని. ఇది మీకు చాలా బాధను కలిగించింది, మీకు ఇబ్బంది కలిగించింది, మిమ్మల్ని సేవకుడిని చేసింది. నేను మీ బానిసను. సరే, అదొక్కటే మీరు అతనిపై దాడి చేయడానికి కారణమైంది. అతను మౌనంగా ఉన్నాడు. మీరు మాట్లాడండి. మరో సీక్రెట్ చెప్పాలనుకుంటున్నారా? అతను ఆ వ్యక్తిని ఊపిరాడకుండా చెయ్యబోతున్నాడు. ఆపై మీ ప్రశ్నకు అతను చెప్పడం ప్రారంభించాడు. నేను ఏమి చెప్పాలి? నా ప్రపంచం ఆడిన ఏకైక బిడ్డను నేను. ఈ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో నివసించిన తర్వాత కూడా ఈ గ్రామస్తులపై దాడి చేయాలని లేదా వాటిని తినాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నేను నా బిడ్డ ప్రేమలో మునిగిపోయాను కాబట్టి అల్లా తలా నాకు ఆహారం ఇచ్చేవాడు. అవసరం లేదని భావించి ఈ గ్రామస్తుల వద్దకు రాలేదు. అడవిలో ఉంటే నా కడుపు నిండుతుంది. నేను నా బిడ్డతో సంతోషంగా జీవిస్తున్నాను. అతని కొంటె చేష్టలు చూసి నేను గెలిచాను. కానీ ఒకరోజు ఈ వ్యక్తి ఈ ముసలాయనను చూసి నేను వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి అడవికి వచ్చాడని, నా బిడ్డ అక్కడ ఆడుకుంటున్నాడని చెప్పాడు. ఆ వ్యక్తి నా బిడ్డను నా నుంచి లాక్కున్నాడు. నేను తిరిగి వచ్చేసరికి నా బిడ్డ పోయాడు. నేను చాలా వెతికాను, మొత్తం అడవిని వెతికాను. కానీ నా బిడ్డ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నేను సెటిల్మెంటుకు వెళతానని అనుకున్నాను. మరియు నేను సెటిల్మెంటుకు వచ్చినప్పుడు నా బిడ్డ కూడా ఇక్కడ కనిపించలేదు. నా బిడ్డ జ్ఞాపకార్థం రక్తపు కన్నీరు కార్చేదాన్ని. కొన్ని రోజుల క్రితం నా బిడ్డను చంపారని, ఈ వృద్ధుడు అతన్ని చంపాడని తెలుసుకున్నాను. అప్పుడు నేను ఇక్కడకు వచ్చి వారి పిల్లలలో ఒకరిని తీసుకుని నాతో తీసుకెళ్లాను. దాని సెటిలర్లు ఈ దుర్మార్గపు పనిని ఆపకుండా దానితో చేతులు కలిపారు. అందుకే నా పిల్లలను నా నుంచి తీసుకెళ్లే వారి పిల్లలను వేరు చేసి తింటానని ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. నీకు స్పేడ్లు లేకపోతే నేను వెంటనే ఆమె బిడ్డను నాకేవాడిని. మీరు నాకు నో చెప్పకపోతే అతను బానిసలా మీ ముందు ఉన్నాడు. ఒక పిల్లవాడు తన పెద్దలకు విధేయత చూపిస్తాడు. అతన్ని క్షమించు, అల్లాహ్ కూడా క్షమిస్తాడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మీ దుఃఖం తేలికగా లేదు. కానీ మీరు ఇలా ప్రతీకారం తీర్చుకోకండి. ఒక తల్లి హింసింపబడుతుంది మరియు మరెవరూ లేరు. మీ మాటలకు ఆమె గౌరవంతో తల వంచి అల్లాహ్ చెప్పిన విధంగా తిరిగి వెళ్లడం ప్రారంభించింది. కొంచెం ఏడ్చండి. బిడ్డ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ బహుమతిలో ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. బ్యాగులో మాంసం ముక్క ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మీరు ఆ మాంసాన్ని ఆ సింహం ముందు ఉంచారు. మీరు మా ఆజ్ఞలను పాటించినందుకు మరియు మా ఆదేశాలను తట్టుకున్నందుకు మీ ఆహారం మాకు లభించిన ప్రతిఫలం. ఆ తర్వాత అడవి వైపు నడవడం ప్రారంభించాడు. ప్రకృతిలోని మరో అద్భుతం సిద్ధమైంది. సింహం బిడ్డ అతని కోసం ఎదురు చూస్తోంది. అది అర్థం కానట్టు అల్లాహ్ వైపు చూసి అర్థం చేసుకున్నాడు. అతను తన కళ్లతో అల్లాహ్ వైపు చూశాడు. అల్లాహ్ ఇలా అన్నాడు, మీ సహనానికి తీపి ఫలం ఏమిటంటే మీ బిడ్డను మీ నుండి తీసివేసి అల్లాహ్ ఆ బిడ్డను మీకు తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు ఈ పాపతో సంతోషంగా జీవించండి. ఇకపై ఈ గ్రామంపై దాడి చెయ్యకండి. ఏమి జరిగినా అతను ఆ పిల్లవాడి వద్దకు పరిగెత్తాడు మరియు అతన్ని చాలా ప్రేమించాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అడవికి వెళ్లారు. నిజం ఎలా జీర్ణమవుతుందో కళ్లతో చూశారు. మేము మెచ్చుకోని హజ్రత్ను మేము సేవకునుగా చేసుకుని నీళ్లు నింపడం చూసి వారంతా ఆశ్చర్యపోయారు. చిన్న అనుమానంగా భావించి నేరం చేసిన వారు, కాని వారు ఆ పనిని కూడా చెయ్యలేదు. రక్తసిక్తులైన ఈ జంతువులు, వేటగాళ్లు ఎవరినైనా ఒకే దెబ్బతో చంపగల ఈ క్రూర మృగాలు చాలా బలంగా, ప్రేమగా వారి హృదయాలు కరిగిపోవడం ప్రారంభించాయి. వారు ఇబ్బంది పడ్డారు. చేసిన ఉపకారం మీద అభిమానం. సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అల్లాహ్ వారందరి వైపు తిరిగి ఇలా అన్నాడు, ప్రియమైన గ్రామస్తులారా, మీ బిడ్డను చంపిన ఈ సింహం మీ బిడ్డను ఎత్తుకోవడానికి మరియు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ సింహం తెరుస్తోంది. కాబట్టి మీకు వివరించమని మా గురువు నన్ను ఆదేశించారు. నేను మీకు మాటలతో వివరిస్తాను. మీకేం అర్థం కాలేదా? అందుకే అల్లాహ్ తలాహ్ ఆ అద్భుతాన్ని చూపించి ఈ సింహం మాట్లాడడం ప్రారంభించి ఈ శక్తులన్నీ అల్లాహ్ తాల్హకు చెందుతాయని తానే రహస్యం చెప్పాడు. మేము ఆయన సేవకులం మాత్రమే. మీరు నమ్ముతారా? అతను ఎవరి కొడుకు అని ఆ మహిళ అతడికి చెప్పింది. నా బిడ్డ కోసం నువ్వు అడవికి వెళ్ళినప్పుడు నిన్ను అంగీకరించాను. ఇప్పుడు మేము చేసిన తప్పుకు వారందరినీ క్షమాపణ చెప్పమని కోరుతున్నాను.
పిల్లలు జంతువులంత విలువైన వారని, మనిషి ఎవరి మీద కరుణ చూపిస్తాడని, అది వారిలో అస్సలు లేదని, భగవంతుడు అందరి పట్ల కరుణామయుడని అందరూ గ్రహించారు. మిమ్మల్ని మీరు మార్చుకోండి. కాబట్టి అతను ఎప్పుడూ చెయ్యడు. తమ గురించి, తమ శక్తి గురించి గర్వపడేవారు అగ్నికి ఆహుతయ్యారు. అందరూ మీ ముందు చేతులు జోడించారు. తన జీవితంలో చూసిన దాన్ని ఊహించలేకపోయాడు. తమను తాము పెద్దవాళ్లమని నమ్మి సొంత బలంపై నమ్మకం ఉన్నవారిలో వారు జీవిస్తున్నారు. ఈరోజు అతను ఒక జంతువు ముందు నేలపై పడిపోయాడు. నేను ఎవరినీ క్షమించనని చెప్పారు. నా మతం ఏం చెబుతుందో, నా రోజు ఏం చెబుతుందో అదే చేశాను. ఎవ్వరినీ కించపరచకూడదు, ఎవరూ ప్రతీకారం తీర్చుకోవద్దని నా రోజు చెబుతుంది. మోసానికి మోసంతో సమాధానం ఇవ్వకూడదని నా రోజు చెబుతుంది. మీ మాట వినడానికి ఇష్టపడని వారు ఈరోజు మీ ప్రతి మాటను మనస్ఫూర్తిగా వింటూ తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ఇప్పుడు వారి హృదయాల్లోనే ఎవరికీ అన్యాయం జరగదని, జంతువులకు కూడా కనికరం చూపిస్తారని, మనకు సన్మార్గం చూపించడానికి మాత్రమే మానవులు అత్యంత శక్తివంతులని వారి హృదయాల్లోకి ప్రవేశించాలా? ఇంత అణచివేతను భరించిన ఈ పెద్దలు మేము అల్లాహ్ను అంగీకరించాము, కానీ తనను తాను చాలా శక్తివంతుడిగా భావించి అల్లాహ్ యొక్క ఈ ప్రజల వస్తువుల వంతెనలను మాత్రమే నిర్మిస్తారని వారితో చెప్పేవారు అని అన్నారు. అది సింహం అనుకుంటాను అన్నాడు. ఇది అల్లాహ్ ద్వారా పంపబడింది. ఎందుకంటే ఇప్పటి వరకు సింహం ఈ గ్రామంపై దాడి చెయ్యలేదు. అలాగే అతను మా వద్దకు వచ్చి మా బిడ్డను లాక్కోలేదు. అల్లాహ్ వచ్చినప్పుడే ఈ సింహం ఇక్కడకు ఎందుకు వచ్చింది? ఈ క్రమంలో వృద్ధుడిపై సింహం దాడి చేసింది. ఆ సింహం ఈ సమయంలో ఇక్కడకు ఎందుకు వచ్చిందని అతను కూడా ఆలోచిస్తున్నాడని నేను తల ఊపాను. అల్లాహ్ ఇలా అన్నాడు, ఆ సింహం మీతో అన్ని విషయాల గురించి మాట్లాడింది. తన బిడ్డ యొక్క దుఃఖాన్ని వివరించింది. మరియు అతని బిడ్డ అతనితో వెళ్లడాన్ని మీరు చూడలేదు. కానీ ఆ సింహం మేము పిలవలేదు, అది అల్లాహ్ ద్వారా పంపబడింది అని మీరు ఇప్పటికీ నమ్మరు. అల్లాహ్ ఇచ్చిన మాటను విశ్వసించే శక్తిని ప్రసాదించిన గ్రామస్తులు, మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. నమ్మినా నమ్మకపోయినా అల్లాహ్ మౌనంగా ఉన్నాడు అని ఆయన అన్నారు. అతని మాటలకు మీ హృదయం చలించిపోయింది. అప్పుడు కూడా అల్లాహ్ తల అంత పెద్ద సంకేతాన్ని చూపించాడు. అప్పుడు కూడా ఈ ప్రజలు నమ్మలేదు. మరియు మీరు మంత్రం పఠించడం ద్వారా ఆ సింహాన్ని అక్కడికి పిలిచారు. ఎవరి నోటి నుండి మాటలు రానప్పుడు పరిశుభ్రత కోసం ప్రకృతి జాగ్రత్తలు తీసుకుంటుంది. మీరు సింహాన్ని అక్కడి నుండి పంపారు. వారందరి ప్రాణాలను మీరు కాపాడారు. కానీ వీటికి సమాధానం లేనప్పుడు మీరు ఈ విషయాన్ని అల్లాహ్కు వదిలేసి బయటకు అడుగులు వేశారు. అప్పుడు ఆ మహిళ ఒడిలో ఉన్న బిడ్డ కింద పడడం ప్రారంభించింది. ఎక్కువ కల్మా చదువుతున్నట్టు కల్మ పారాయణం చేస్తున్నాడు, కానీ ఎవరూ కనిపించలేదు. నిన్న పుట్టి ఎవరికీ బోధించకుండా సాక్ష్యం చెబుతున్న బిడ్డ అల్లా ఒక్కడే అని అందరూ నోళ్లు తెరిచారు. అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు. ఆ పిల్లవాడు కల్మ పారాయణం చెయ్యగా అతని తల్లి కూడా ఆనందంతో కిలకిలలాడి చెప్పింది, నేను నా కుమారుడిలా ముస్లింగా ఉండాలనుకుంటున్నాను. మరియు ఈ ప్రజలకు ఎటువంటి సంకేతాలు కనిపించకపోతే నేను నా పూర్తి హృదయంతో నమ్ముతాను. మగవాడు ఎవరూ చెప్పకపోవడంతో అక్కడ నిలబడిన స్త్రీలు, అవును, మేము అల్లాహ్ను అంగీకరించాము అన్నారు. ఇప్పుడు మాకు పెన్ను ఇవ్వండి, ఎందుకంటే ఇంతకంటే గొప్ప సంకేతం మరొకటి ఉండదు. కానీ అల్లాహ్ ప్రజలు మాత్రం ఆ ముసలాయన వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన కలం చదవడం చాలా ముఖ్యం. అతని ముఖంలో రంగులు వస్తూనే ఉన్నాయి, పోతున్నాయి. అల్లాహ్ ఆ పురుషులందరినీ చూసి, స్త్రీలు ముస్లింలుగా ఉండడమే కాదు, ఇక్కడి పురుషులు కూడా అల్లాహ్ను విశ్వసిస్తే అది ఒక విషయం అని చెప్పాడు. అందరూ కలిసి కల్మా చదవడం మీ ప్రసంగంలో చాలా మెరిట్ ఉంది. ముసలాయన కూడా నీ మతాన్ని స్వీకరించాడు. ఇది బలవంతం ద్వారా చెయ్యబడలేదు, కానీ విభజన ఉనికికి రుజువు చేసిన ప్రతిదాని ద్వారా జరిగింది. చిరునవ్వుతో పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని చెవులో అజాన్ ఇచ్చావు. అజాన్ వాయిస్ ఎంత అందంగా ఉందంటే అందరి గుండె లవిసేలా ఉంది. ఊరు అడవి అంతా వెలిగిపోయింది. ఆ గ్రామంలోని మొదటి ముస్లిం బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టి వారందరినీ ఆశీర్వదించారు. మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? కామెంట్లో చెప్పండి.